సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ నమస్తే. నమస్తే సార్. టర్కీ విషయానికి వద్దాం. టర్కీ నా బ్రదర్ కంట్రీ పాకిస్తాన్ అని పదే పదే చెప్తుంది. మనం ఇదే టర్కీలో భూకంపం వస్తే 100 కోట్ల రూపాయల సామాగ్రిని పంపించాం, సిస్టమ్ పంపించాం, ఇక్కడి నుంచి ఒక టీంని పంపించాం. కనీసం విశ్వాసం లేకుండా టర్కీ ఇదే పాకిస్తాన్కి డ్రోన్స్ని ఇచ్చింది, ఒక వార్షిప్ని పంపించింది, తనకు సంబంధించినటువంటి మనుషుల్ని, ఆర్మీ పర్సన్స్ని పంపించింది. ఏం చేయాలి టర్కీని మనం? బాయ్కాట్ టర్కీ అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సార్. మనం అందరం ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాలి. టర్కీ సంబంధించిన ఏ బిజినెస్ ఇండియాలో జరగడానికి వీలేదు. అండ్ టర్కీకి మనం ఇండియన్స్ యాజ్ ఎ టూరిస్ట్ వెళ్ళకూడదు సార్. టర్కీ ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఇండియన్స్ హూ ఆర్ గోయింగ్ టు టర్కీ ఫర్ వెకేషన్స్. సో అది మనం ఖచ్చితంగా ఆపేయాలి సార్. మూడవది సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు టర్కీ పాకిస్తాన్ని అంతలా సపోర్ట్ చేస్తుంది? దానికి కారణం ఒక్కటే సార్. టర్కీ మీకు హిస్టరీ, మెడివల్ హిస్టరీ తెలిస్తే కనుక ఓటోమన్ ఎంపైర్ అని ఉండేది సార్. ఓటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి ఉండేది. ఓటోమన్ సామ్రాజ్యం ఈరోజు ఉన్న టర్కీకి సెంటర్ సార్. వీళ్ళకు ఒక కోరిక ఏముందంటే, ఏ విధంగా అయితే మెడివల్ టైమ్స్లో మన ఓటోమన్ సామ్రాజ్యం ఏషియాలో, ఈస్టర్న్ యూరోప్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నామో మళ్ళీ ఇంకోసారి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి కోరిక టర్కీకి ఉంది సార్. అంటే ఓటమన్ సామ్రాజ్యం అంటే ఇస్లామిక్ కంట్రీస్ సామ్రాజ్యం మళ్ళీ తిరిగి రావాలి. ఈ భూభాగం మీద, యూరోప్, ఏషియా మీద ఓన్లీ ఇస్లామే ఉండాలి, ఇంకొక రిలీజన్ ఉండకూడదు అని ఒక ఆలోచన టర్కీ సార్. మీరు గమనిస్తే కనుక పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. సో టర్కీకి ఇన్ ఫ్యూచర్ ఈ న్యూక్లియర్ వెపన్స్ అవసరం పడవచ్చు. సో వీడికి పాకిస్తాన్తో ఫ్యూచర్లో అవసరం రావచ్చు కాబట్టే వీడికి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది. అదర్వైజ్ టర్కీకి నయా పైసా కూడా పాకిస్తాన్ మీద ప్రేమ లేదు. ఇంకో విషయం చెప్తాను. ది ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ డూ నాట్ కన్సిడర్ ఏషియన్ ముస్లిమ్స్ యాజ్ ప్యూర్ ముస్లిమ్స్. అసలు వాళ్ళు పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ని కానీ అసలు మీరు ప్యూర్ ముస్లిమ్సే కాదు. ఎందుకలా? దే సే యు ఆర్ ఆల్ కన్వర్టెడ్. ప్యూర్ ముస్లిమ్స్ మేము మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మా వాళ్ళు అక్కడికి వచ్చారు, మీ మీద రాజ్యం చేశారు కాబట్టి మీరు అయ్యారు. దే యూజ్ ఎ వర్డ్ సార్ ఈరోజు కూడా, ముహాజిర్ అంటే యు ఆర్ ఎ కన్వర్టెడ్, యు ఆర్ నాట్ ప్యూర్ ఇస్లామిక్ పీపుల్. అలాంటి వాడు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టే. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు సార్. ఈరోజు బ్రదర్ గిరిధర్ అని మాట్లాడుతున్నాడు తప్పితే అది లోపల నుంచి వచ్చిన వాయిస్ కాదు సార్, వాడు అవసరాన్ని బట్టి వచ్చిన వాయిస్ అంతే. టర్కీకి పాకిస్తాన్తో ఎటువంటి ప్రేమ లేదు. నేను ఇంకో విషయం చెప్తాను మీకు. పాకిస్తాన్కి పిఓకేలో ఉన్న ముస్లిమ్స్తో ఎటువంటి ప్రేమ లేదు. పాకిస్తాన్కి పిఓకే కావాలి. పిఓకేలో ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళకి సంబంధం లేదు. పాకిస్తాన్కి చైనాకి డైరెక్ట్ ల్యాండ్ రూట్ రావాలి అంటే వాళ్ళ దగ్గర పిఓకే ఉండాలి. అందుకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. పాకిస్తాన్కి ఇండియాలో ముస్లిమ్స్తో కానీ, పిఓకేలో ఉన్న ముస్లిమ్స్తో కానీ ఎటువంటి ప్రేమాభావం జీరో కాదు, మైనస్ కూడా లేదు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడున్న ముస్లిమ్స్లో కూడా ఒక తెగింపు వచ్చింది అనుకోవచ్చా? 100% సార్. పహల్గామ్ జరిగిందే మన కంట్రీలో కమ్యూనల్ వైలెన్స్ తీసుకురావాలి, మత భేదాలు పుట్టించాలి అన్న ఉద్దేశంతో. ఇది 22 ఏప్రిల్ రోజు జరిగిన సంఘటన పహల్గామ్ ఇన్సిడెంట్. ఆ రోజు ఈ రోజు ఒక్క ఇన్సిడెంట్ అయినా జరిగిందా సార్? లేదు. అంటే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ. నువ్వు నన్ను ఎక్కడైతే డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావో అది నువ్వు సాధించలేవు. ఇది ఈ మెసేజ్ మనం వరల్డ్ సార్. మన కంట్రీ ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ కంట్రీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మీరు హిందూ, నేను సిక్, ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. మనం ఏమన్నా రిలీజియన్ చూసుకున్నామా? లేదు. నా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు వచ్చారు, అంతే కదా సార్. అంటే మీరు దేశం కోసం సేవ చేశారు, నేను దేశం కోసం సేవ చేశాను అన్న ఒక్క ఉద్దేశంతోనే మీరు నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే ఈయన సిక్ అబ్బాయి, నేను వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు దూరంలో కూడా రాలేదు. అసలు లేదు. ఎందుకు రాలేదంటే అది మన ఆచారం సార్, అది మన కల్చర్. దట్ ఇదే కదా పాకిస్తాన్కి
టచ్ అవుతుంది, అదే వాళ్ళకి నచ్చంది. 19th 18th ఏప్రిల్ రోజు పాకిస్తాన్ చీఫ్ అదేగా చెప్పాడు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ లివ్ టుగెదర్. ఒరే వెదవా వచ్చి చూడు, మేబీ మై డ్రైవర్ ఈజ్ ఎ హిందూ, మేబీ మై కొలీజ్ ఈజ్ ఎ ముస్లిం, మేబీ మై బాస్ ఈజ్ ఎ ముస్లిం. సో వీళ్ళకి ఇవన్నీ అర్థం కావండి. సో వీళ్ళు ఏంటంటే ఎలాగోలాగా విషయం కలపాలా, జనాలు కొట్టుకొని చావాలా, రాక్షస ఆనందం మనం పొందాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి మళ్ళీ దాన్ని పునఃసమీక్షించే అవకాశం లేదంటారా? మళ్ళీ ఇక వాటర్ ఇచ్చే పరిస్థితి లేదంటారా పాకిస్తాన్? 100% లేదు, 100% ఇవ్వకు. ఆల్రెడీ పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్ వాటర్ డెఫిసిట్ స్టేట్స్గా డిక్లేర్ అయిపోయాయి. పంజాబ్లో అండర్ గ్రౌండ్ వాటర్ 1 కిలోమీటర్ కిందికి వెళ్ళిపోయింది. ఇదే టైము మన స్టేట్స్కి వాటర్ అందించాలా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ మనము? పోనీ వాళ్ళు మంచిగా ఉన్నారంటే ఇచ్చామంటే అర్థం ఉంది. 1960 నుంచి 2025 65 సంవత్సరాలు సార్ 81% వాళ్ళకి ఇచ్చాం సార్, 20% మన దగ్గర ఉంచుకున్నాము. అండ్ మనం ఇంతలా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఇదే వాళ్ళు తిరిగి మనకు చేసేది. ఇప్పుడైనా బుద్ధి చెప్పాలి కదా సార్, ఇప్పుడు చెప్పతే ఇంకెప్పుడు చెప్తాం? అది ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బ కొట్టాల్సింది సార్. వాళ్ళ అర్హతులు, ఈ ట్రీట్మెంట్కి వాళ్ళు అర్హతులు. ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, వాటర్ని రిలీజ్ చేయండి, ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి పాకిస్తాన్ కోరుతుంది. సో దీని మీద ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మోదీ గారి ప్లేస్లో నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయగలేదు. బికాస్ ఇది వ్యక్తిగత నిర్ణయం కాదండి, యాజ్ ఎ కంట్రీ విల్ టేక్ ద డిసిజన్. మేబీ కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చేమో, మరీ వచ్చి కాళ్ళ మీద పడిపోతే. ఎందుకంటే అగైన్ వీఆర్ డ్రివన్ బై వాల్యూ సిస్టమ్. అవకాశం ఉంది కానీ జరగకపోవచ్చని నేను. కానీ ఒక మాట అన్నారు ఇదే మోదీ గారు, రక్తం నీరు కలిసి ఎక్కడ కూడా ప్రవహించలేవని. అంతే కదా సార్, అదే కదా జరుగుతుంది. మోదీ వెరీ క్లియర్లీ చెప్పారు, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. అది ఇప్పుడు అనలేదు సార్, 2014 నుంచి అంటూ వస్తున్నాడు ఆయన. వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన బుద్ధి లేని కంట్రీ సార్, ఇంకేం అర్థం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.